కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు తప్పెట్ల యాదగిరి, చిట్యాల విజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వెంటనే మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలన్నారు. అలాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ పోస్టులను భర్తీతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని కోరారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో 4 దశల పోరాట కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఉప తహసీల్దార్ లావణ్యకు వారు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో అనివార్యంగా 4 దశల పోరాట కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోపు పిఆర్సీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేయాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కొండపాక మండల నాయకులు రామస్వామి, నర్సయ్య, శ్రీనివాస్, రాములు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాదాపుగా ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో స్పష్టంగా ఉపాధ్యాయుల ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటాం, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను 6 నెలల కాలంలోనే, మేము 10,000లకు వస్తే 6 నెలల కాలంలోనే సమస్యలు పరిష్కరిస్తామన్నటువంటి ఒక ప్రభుత్వము దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిన ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు కావచ్చు, ఇంకా ఇతర సమస్యలన్నింటినీ కూడా అదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క అయితే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలను, అప్పుడు ప్రభుత్వం వచ్చే ముందు 3 డిఏలు ఉండే, ఆ 3 డిఏలను ఇవ్వకుండా ఇంకా 3 డిఏలతో 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే తెప్పించుకొని దాన్ని అమలు చేయాలని, ఆ ప్రాథమిక పాఠశాలలో వర్క్ అడ్జస్ట్మెంట్ అసంబద్ధంగా ఉన్న GO25ను వెంటనే సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని 50 మంది విద్యార్థులు దాటితే ఒక ప్రైమరీ హెచ్ఎంను కూడా కేటాయించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండే మౌలిక వసతులను వెంటనే కల్పించాలని చెప్పేసి, మిగతా ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినవి కాబట్టి ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించడం ద్వారా మరియు అదేవిధంగా విద్యార్థులకు కూడా లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో మేము గతంలో విజ్ఞప్తి చేశాం. మరి ఆ విజ్ఞప్తిని ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో మరి మరొకసారి అనివార్యంగా మరి ఈ 4 దశల పోరాట కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు తహసీల్దార్ కేంద్రాల్లో మరి 19వ తేదీన మరి జిల్లా కేంద్రాల్లో మరి సమస్యలు పరిష్కరించకంటే